రెండు రాష్ట్రాలు చాలా పార్టీలు తొడగొట్టే నేతలు దుమ్ము రేపే మాటలు ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చిన పంచ్లేంటో చూద్దాం. అయినా సరే అవతల పార్టీ ఆ పార్టీ పేరు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇది వస్తూ ఉంది. కానీ బాధ్యతతో ప్రవర్తించాలని కోరుతున్నాను. నేను విమర్శించడం లేదు. నా జీవితంలో ఎలాంటి రాజకీయ పార్టీని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు కొన్ని విలువలు ఉంటాయి. రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళం ప్రజల కోసం పనిచేసే మనం ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తారు. ఏది ఏమైనా సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. మాది భారత్ జట్టు ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చొచ్చి 6 నెలల ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భార్యాభర్తల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు. కోర్టులో మీరు పెట్టారు. ఇవన్నీ కూడా మరి ఎందుకు బెయిల్ వస్తుంది? వాళ్ళకు ఎవరు చేశారో, ఎవరి ఆదేశాలతో చేశారో కూడా చెప్పారు. అయినా కూడా మీరు చేతులు ఎత్తేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి తీసుకురావడం లేదు అని చిన్నపిల్లలాగా మాట్లాడితే దీనికి జవాబు ఏమని చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? మీరు చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించండి, లేకపోతే సిబిఐకి ఇస్తే సిబిఐ చేస్తుంది.